హాయ్ ఎవరివన్, ఈరోజు మనం చికెన్ లివర్ ఫ్రై చేసుకుందామండి కర్రీ. ఇంకా ఈరోజు మనము ఒక 500 గ్రాములు లివర్ తీసుకొని 3 నుంచి 4 సార్లు ఉప్పు వేసి నీట్గా ఇలా వాష్ చేసుకొని పెట్టుకుందామండి బౌల్లో. ఇంక ఇప్పుడు మనము పెనం తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక చూడండి, ఆనియన్స్ అనేది వేసుకున్నాము. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నారంటే బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇంక ఇప్పుడు మనము ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకొని వేసుకున్నాము. ఇంకా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ బాగా వేగేంత వరకు వేయించుకోవాలండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగుతాయి. ఇంక ఇప్పుడు మనము చిటికెడంత అల్లం పేస్ట్ వేసుకుందామండి. లేదంటే తెల్లగడ్డలు 2 నుంచి 3 దంచి వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇంకా కరివేపాకు చిటికెడంత వేసుకుందాము. కరివేపాకు చాలా ఫ్రెష్ది వేసుకోవాలండి, ఎండిపోయింది వేసుకోకూడదు, టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ విధంగా కరివేపాకు వేసుకున్నాక ఆనియన్స్ కరివేపాకు బాగా వేగిపోవాలండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఇంక ఇప్పుడు మనము లివరు వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటర్ లేకుండా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్నాక హై ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు వేగనివ్వాలి. ఇలా నిదానంగా కలపండి, మెత్తువండి. లివర్ అనేది నలిగిపోతుంది, నలిగిపోకుండా ఈ విధంగా కలుపుకోండి. ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టేసేయండి కలిపినాక. ఇది మనము ఉట్టిదైనా తినేయచ్చు, అన్నంలో అయినా తినచ్చు, చపాతీలోకైనా బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఈ విధంగా వేగుతుంది. ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నాము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాము. నేను అన్ని కొలతలతో చెప్తున్నానండి. ఈ విధంగా చేసుకున్నానంటే లివర్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. చిటికెడంతా గరం మసాలా వేసుకున్నాము. ఇవన్నీ వేసుకున్నాక చిటికెడంతా పసుపు వేసుకున్నాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా నలిగిపోకుండా నిదానంగా కలపండి. లివర్ అనేది చాలా మెత్తగా కాబట్టి కొంచెం మెత్త కాకుండా తిప్పేటప్పుడు నిదానంగా కలపండి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక 15 నుంచి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలండి. ఉప్పు కారం అవన్నీ వేసాక కొంచెం గట్టి పడుతుందండి. ఉడికేసరికి కొంచెం మెత్తగా ఉండదు. ఫస్ట్లో వేసేటప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది. ఈ మసాలా అంతా వేసే కొంచెం వాటర్ వస్తాయి. చూడండి, మూత పెట్టేసిన ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఉప్పు కారం అవన్నీ మసాలా వేసాం కదా, ఆ ఆవిరికి ఉడికి మనకి వాటర్ అనేది వస్తాయి. ఈ వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు మనము వేయించుకున్నామంటే లివర్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టుగా చేశారంటే చాలా బాగుంటుందండి. ఇంకా మూత తీసి చూసినాక ఒక 5 సెకండ్లు ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత లేకుండా ఉడికించుకోవాలి 2 నిమిషాలు. చూడండి, వాటర్ అంతా ఇమిరిపోయాయి కదా, ఈ విధంగా అసలు వాటరే కనిపించలేదు కదా. ఇప్పుడు కొంచెం ఒక 5 నుంచి 10 సెకండ్ల వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇంకా మనం చిటికెడంత కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర ఫ్లేవర్ వేసారంటే చాలా బాగుంటుంది. చూడండి, కొత్తిమీర వేసుకొని నిదానంగా కలపండి. కొత్తిమీర వేసాక ఒక 2 నుంచి 3 సెకండ్లు హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టినా కూడా ఓకే అండి. అంటే బాగా ఉడుకుతుంది, చిట్టపట అంటూ సౌండ్ వస్తుందండి లివర్ వేగినాక. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకా 2 సెకండ్లు మూత తీసి చూడండి, ఎంతో రుచికరమైన లివర్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఉప్పు కారం ఖచ్చితంగా నేను చెప్పిన కొలతలతో చేసుకున్నాడంటే బాగుంటుంది. ఉప్పు తక్కువగా ఉంటే వేసుకోండి. ఖచ్చితంగా చేయండి మా వీడియో చూస్తూ. ఎంతో రుచికరమైన లివర్ ఫ్రై అండి. అన్నంలోకి చపాతీలోకి ఉట్టిదైనా తినేయచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.